ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాల కాలంలో 152 రకాల పేపర్ లీకేజీలు జరిగాయి. అనేక రకాల వ్యక్తులు దాంట్లో ప్రవేశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందినటువంటి మంత్రులు ఉన్నారు. రాష్ట్రాల్లో వివిధ కార్పొరేట్ శక్తులు అందులో భాగస్వాములు అయి ఉన్నారు. అంచేత అటు రాజ్యాంగంలో అధిపతిగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ఇటు కార్పొరేట్ విద్యాధిపతులు కలిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. ప్రతి లీకేజీలోని వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కనీసం వారి పట్ల దయ చూపేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రధానికి లేదు. కాబట్టి బేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అట్లాగే ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైనటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహమైనటువంటి మాటలు మాట్లాడాడు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ, ఈ దేశ రక్షణకి కావలసినటువంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఏ సమస్య వచ్చినా ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టేటటువంటి అవకాశం ఈ భారత రాజ్యాంగం కల్పించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి లొంగిపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహ్యంగా ఆ వీడియోలు నేను చూడను, వాళ్ళు పట్టించుకోవడం అంటే మరి ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు, ఎవరి కోసం ఉంటారు, పాలక వర్గాల సొత్తుగా కొనసాగుతారా? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు ఈ అన్నిటి మీద సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగుతున్నాం. పౌరులనే అంశంగా ఢిల్లీ నగర వీధుల్లో నీట్ ఎగ్జాము అవినీతి లీకేజీకి కారణమైనటువంటి ప్రధాని, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అట్లాగే లాఠీ చార్జీలో పోలీసులు కాకుండా అసాంఘిక శక్తులు కూడా ప్రవేశించి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించి కొట్టి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటనలకి కారణమైనటువంటి ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్తో బీజేపీ పార్టీ నిరంతర పోరాటం చేస్తుంది. నిరంతర పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇది చాలా అమానవీయం. స్త్రీలనకుండా పురుషులనకుండా స్త్రీల మీద చేతులు వేసి మరి వాళ్ళ బట్టలు చింపి సభ్య సమాజం తలదించుకునేలాగా చేసిన పోలీస్ చర్యని ఖండిస్తూ నీట్ లీక్ పేపర్ గురించే దేశ యువత నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ నీట్ లీక్కి, పేపర్ లీక్కి ప్రధాన బాధ్యత వహించవలసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ముఖ్యంగా రాజీనామా చేయమని విద్యార్థులు కోరుతున్న సమయంలో ఇప్పటికీ ఒక 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర సాగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం సిగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకొని ఉన్న విధానం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధమైన సంగతి. దానిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికైనా సరే ప్రజల వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారు ప్రజలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అమానుష చర్యని సిఐటియు తరఫున అందరం కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. అందరూ ఇక్కడ గుమిగూడి చేస్తున్న కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.